ముద్ద ఎలా చేయాలి? బియ్యం ఉడుకుతుంది కదా అన్నం. ఎన్ని గ్లాసులు వాటర్ వేసుకోవాలి? మరి ఎంతైనా వేసుకోవచ్చు. ఒక బియ్యానికి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మామూలు చిన్న గ్లాసులోనే ఉడకాలి. ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. సేమ్ పిండి ఎక్కువ వేసుకోవాలి. ముద్ద, రాగి ముద్ద ఎలా చేయాలి? రైస్తో బాగా మెత్తగా ఉడకాలి. కొని ఇట్లా అంటే ఇట్లా అయిపోవాలి. ఒకసారి ముద్దగా ముద్ద కనుక్కొని రాగి పిండి కొంతమంది చాలా లైట్గా వేసుకుంటారు, కొంతమంది హెవీగా వేసుకుంటారు. మీ ఇష్టం. మీకు రాగి ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి. ఈ స్టిక్ అండ్ కాయిన్ కచ్చమా కర్ర, ముద్ద కర్ర ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ అయితే అంత బాగుంటుంది. పిండి కమ్మేసుకొని మా ఇంట్లో రాగి పిండి అయిపోయింది, కొంచెమే ఉంది, అందుకే లైట్గా వేసుకున్నాం. మీకు డౌట్ ఉండొచ్చు పిండి ఎంత వేయాలి అని. అది కొంచెం గట్టిగా అయ్యేంతవరకు వేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం ఉడకాలి గాయస్. 5 నిమిషాలు. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా మూత వేసి పెట్టేసి సన్న మంటను 5 నిమిషాలు సన్న మంటలో 5 నిమిషాలు ఉడకాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి గాయస్ ఎలా ఇలా కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా కలపాల. కల్పక్కో జాగ్రత్త. ఎంత కలిపితే అంత బాగా పిండి ఒకే చోట లేకుండా ఇలా సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్లీ కొంతమంది రౌండ్గా రోల్ చేస్తారు. డైరెక్ట్గా వేడిగా ఇలా తినేయచ్చు కూడా. దీంట్లో చికెన్, మటన్ కర్రీస్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకా వెజిటేరియన్స్ అయితే వంకాయ కర్రీ, మసాలా కర్రీస్, పప్పు ఏదైనా బాగుంటుంది. మేము ముద్ద అండ్ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. గుత్తి వంకాయ బాయ్. లెట్స్ స్టార్ట్. ప్రిపేర్డ్ రైస్ బదులు మేము ముద్ద చేసుకున్నాం. బాయ్.